ఏపీలో ఆరోగ్యశ్రీ ఎక్కడికి పోలేదని ఎన్టీఆర్ వైద్య సేవ పేరుతో మరింత మెరుగైన సేవలు అందించేలా దాన్ని రూపొందించామని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి నగదు రహిత చికిత్సల్లో హైబ్రిడ్ విధానం అమలు చేస్తామని చెప్పారు. దీనివల్ల 1.43 కోట్ల కుటుంబాల్లోని 4.30 కోట్ల మంది పేదలకు ఉచితంగా 25 లక్షల రూపాయల విలువైన వైద్య సాయం అందుతుందని చెప్పారు. నిజానికి ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయల ఆరోగ్య బీమా అందిస్తామని గత ఎన్నికల్లో కూటమి పార్టీల నేతల హామీ ఇచ్చారు. ఈ మేరకు తాజాగా ఆ హామీ అమలుకు ప్రభుత్వం సిద్దమైంది. దీనికోసం బీమా కంపెనీలు, నెట్వర్క్ ఆసుపత్రులతో చర్చించి మెరుగైన వైద్య విధానాల పరిశీలనకు దాదాపు 10 రాష్ట్రాల్లో పర్యటించి చివరకు హైబ్రిడ్ విధానాన్ని ఎంచుకున్నారు. ఈ విధానం వివరాలను మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. బీమా కంపెనీలు, కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం, రాష్ట్రంలోని ఎన్టీఆర్ వైద్య సేవా పథకం హైబ్రిడ్ విధానంలో అనుసంధానం అవుతాయని మంత్రి తెలిపారు. ఎన్టీఆర్ వైద్య సేవా పథకాన్ని వీలైనంత ఎక్కువ మందికి చేర్చడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని వెల్లడించారు. హైబ్రిడ్ విధానంలో బీమా కంపెనీలకు ఎన్టీఆర్ వైద్య సేవా కార్యక్రమంలో భాగంగా చేసి పథకం పనితీరును మెరుగుపరచనున్నట్లు చెప్పారు. ఆరోగ్య వ్యవస్థ పట్ల విశ్వాసాన్ని కల్పించి ఎక్కువ మంది పేద ప్రజలకు లబ్ధి చేకూర్చడమే హైబ్రిడ్ విధానం లక్ష్యమన్నారు.